అండర్స్టాండ్ దిస్ థింగ్. ప్రజలు కూడా ఇది ఆలోచించాలి. అక్కడ ఏంటండి రోడ్ షూలు ఏంటండి? నువ్వు క్రిస్టియన్ ప్రాపర్టీని తీసుకుని రోడ్ షూలు నువ్వు ఎవడో అసలు ఇక్కడికి వచ్చి ఇలాంటివన్నీ చేయడం? ఎవడు అడిగినోడు లేడు. డబ్బులు పడేస్తే అందరూ వింటారు అంటున్నారు. నాకు తెలియదు ఎవరికి డబ్బులు పడేస్తున్నారో ఎవరు వింటున్నారో. ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఫ్రాక్షనిజం వైజాగ్ కాదు, విశాలమైన వైజాగ్. సింహాద్రప్పన్న చాలా పవర్ఫుల్, ఒక్కొక్కడికి ఎంటాడేస్తాడు. పిచ్చేసలు వేస్తే ఆల్రెడీ 7 కొండల మీద పడ్డారు, అయిపోయారు. భూస్థాపం పోయింది. శ్రీమాత్రేనమ్మ. నెక్స్ట్ ఇది డిమాండ్ ఏమీ లేదండి. డిమాండ్ లేదు సార్. గత 30 సంవత్సరాల నుంచి ఎవరు స్థానికంగా ఎంపీగా పోటీ చేశారు? ఇప్పుడు ఎవరు పోటీ చేయలేదు చెప్పండి. ఎవరు స్థానికంగా చేయలేదు కాబట్టి మేము ఈ రోజు వచ్చాం. ఎవరండి స్థానికులు? ఆంధ్రపురంలో పుట్టిందండి. ఏమండి ఎక్కడున్నా అది ఇక్కడ కాదు. ఆంధ్రపురంలో పుట్టిన జన్మస్థానం ఏంటి? ఉత్తరాంధ్ర మహిళగా మొట్టమొదటి బాబు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిందండి ఆవిడ. నేను అదే చెప్తున్నాను. ఉత్తరాంధ్ర ఎప్పుడు ఇక్కడికి రాలేదు 60 సంవత్సరాల్లో. బొత్స ఝాన్సీ నా శిష్యురాలు, బొత్స నా శిష్యులు వాళ్ళు విజయనగరంలో ఉన్న మొత్తం జిల్లా అంతటినీ దోచుకున్నారు. నెంబర్ 1 ప్రాపర్టీలన్నీ దోచుకున్నారు. లక్ష రూపాయలు లేనప్పుడు సార్ అది కాదు మీరు అడిగిన క్వశ్చన్ కి మాట్లాడండి. లక్ష రూపాయలు వాల్యూ లేదని అంటున్నా. లేదు, పుట్టడం సరిపోదు. నేను పుట్టాను విశాఖపట్నంలో. నేను పుట్టిన తర్వాత వెయిట్ మంచి ఆన్సర్, మంచి ప్రశ్న అది తమ్ముడు. విశాఖపట్నంలో పుట్టి విజయనగరం వెళ్ళిపోయి